మా మేడం నాకు ఈరోజు దివాన్ ఇచ్చారు. ఒక ప్లేట్ లో పెట్టి 2 బాక్సులు అయితే ఉన్నాయి. మరి ఆ బాక్స్ లోపల ఏముందో నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. నేను కూడా చూడలేను, పదండి ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే ఒక జ్యూస్ టిన్ అయితే ఉంది, రాణి దాని పేరు. నేను స్ప్రెడ్ థమ్స్ అప్ చూసాను కానీ ఈ రాణి మొదటిసారిగా చూడడం. ఇంకా అంత తర్వాత ఒక చిప్స్ ప్యాకెట్ అయితే ఉంది సలాడ్ ది. దాని తర్వాత ఒక కప్ కేక్ ఉంది, ఇంకా ఖజ్జూరా ఉంది. రమదాన్ టైమ్ లో ఎవరైనా దివానీ కానీ ఫుడ్ కానీ ఇచ్చారంటే దాంట్లో మాత్రం ఈ ఖజ్జూరా అయితే ఉంటుంది ఖచ్చితంగా. కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళ సాంప్రదాయంగా వస్తుంది ఇది. ఇండియాలో తెలియదు కానీ గల్ఫ్ కంట్రీలో అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా పవిత్రంగా అయితే చూస్తారు ఈ ఖజ్జూరాని. మీరు అరబిక్ ఏ కంట్రీ వెళ్ళినా అక్కడ రోడ్డు పక్కన చూడండి ఖజ్జూర చెట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని దేశాలు వాళ్ళ నోట్స్ పైన కూడా వేసుకుంటారు గాంధీ తాతల ఈ ఖజ్జూర చెట్టుని. మా మేడం 2 బాక్సులు అయితే ఇచ్చింది దివానికి, కాకపోతే రెండిట్లో సేమ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏది ఇచ్చినా ప్రసాదంలో నైవేద్యంలో తీసుకొని తినాలి, అసలు వదనకూడదు రంజాన్ టైమ్ లో. ఇంకా నేనైతే బ్యాగ్ తీసుకుని బ్యాగ్ లో అయితే ప్యాక్ చేస్తున్నాను. బాక్స్ చాలా పెద్దగా ఉండడం వలన బ్యాగ్ లో అయితే రావట్లేదు. ఒక బాక్స్ పెట్టేసి ఇంకో బాక్స్ కాల్ చేసి దాంట్లో ఐటమ్స్ అయితే బ్యాగ్ లో పెడుతున్నాను. రమదాన్ ఫైనల్ డే రోజు ఒక 100 మందికి జిలేబీ పంచుదాం అనుకుంటున్నాను, స్వీట్. ఇంకా డిక్లరేషన్ అయితే రాలేదు రమదాన్ ఫైనల్ డే ఎప్పుడు అని. వచ్చాక పంచి అందరికి ఫుల్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్ లో పెడతాను. అండ్ ఈ వీడియో ఒక లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. రోడ్డు పైన చూడండి వెళ్తుంటే ఖజ్జూర చెట్లే ఉన్నాయి మొత్తం. బాయ్, ఉంటాను. రంజాన్ ఆ గయా.